ఫుడ్ ద్వారా కూడా గాల్ బ్లేడర్లో స్టోన్స్ అనేవి ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి అని కొన్ని అపోహలు ఉన్నాయి. సో తీసుకునే ఫుడ్ లోపంలో కూడా ఉంటాయి డాక్టర్ గారు? ఖచ్చితంగా ఉంటుందండి. మన ఫుడ్ పైన చాలా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం వాటర్ తక్కువ తాగామనుకోండి, సింపుల్ ఎగ్జాంపుల్, వాటర్ తక్కువ తాగితే కాన్సన్ట్రేషన్ ఆఫ్ బైల్ అనమాట, మన పిత్తం ఒక కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం వల్ల సెడిమెంట్స్ ఫామ్ అవ్వడం ఈజీగా ఫామ్ అవుతాయి. సెడిమెంట్స్ అంటే ఇప్పుడు మన నీరు ఒక గ్లాస్లో పక్కన పెట్టామనుకోండి, ఒక గంట 2 గంటలు, ఒక రోజు 2 రోజులు పెట్టామంటే కింద ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోద్ది అనమాట, దాంట్లో ఇసుకలాగా ఒకటి తయారవుతుంది. అట్లానే గాల్ బ్లాడర్లో కూడా ఈ పిత్తం అనేది థిక్గా వచ్చినప్పుడు పేరుకొంపోయి స్టోన్స్ ఈజీగా ఫామ్ అవుతుంటాయి. సెకండ్, మనం కొవ్వు పదార్థాలు ఎక్కువ తిన్నప్పుడు, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తిన్నప్పుడు స్టోన్ ఫార్మింగ్ ఫుడ్స్ ఉంటాయి కొన్ని, సేమ్ కిడ్నీ స్టోన్స్ ఎట్లా ఫామ్ అవుతాయి అట్లానే స్టోన్ ఫార్మింగ్ ఫుడ్స్ లైక్ టొమాటో అండ్ అదర్ థింగ్స్, ఇవి తిన్నప్పుడు కూడా స్టోన్స్ ఫామ్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో డైట్ ఈజ్ డైరెక్ట్లీ రిలేషనల్, అంటే మనం తీసుకునే ఆహారము గాల్ బ్లాడర్ స్టోన్స్ 2 డైరెక్ట్గా రిలేట్ అయి ఉంటాయి.